కానీ జగన్మోహన్ రెడ్డి ఒక దద్దమ్మలాగా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి నేను అసెంబ్లీకి రాను అని భీష్మించుకుని కూర్చుని ఈ రోజున కూలి మీడియా నీలి మీడియా తోటి ఏది చట్టబద్ధత, ఎక్కడ మీరు జ్యూరిస్డిక్షన్ ఫామ్ చేశారు, ఎక్కడి వరకు బౌండరీస్ ఫిక్స్ చేశారు, అవేమీ లేకుండా చట్టబద్ధత అంటే ఎలాగా, ఇది ప్రజల్ని మోసం చేయడం కదా అంటే ఇవన్నీ మీలాంటి కుక్కల చేత మొరిగించడం కాదు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా కడుపుకు అన్నం తింటున్నట్లయితే అసెంబ్లీకి రావాలి. 11 మందిని గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా ప్రజలు. ఆ గెలిపించినటువంటి ప్రజల కోసం మీ అభ్యంతరాలు ఏమిటో వచ్చి దమ్ముగా ధైర్యంగా అసెంబ్లీలో మాట్లాడాలి. ఆ మాట్లాడే ధైర్యం లేక ఈ రోజున ప్రభుత్వం ఎలాగైనా కూడా అమరావతికి రాబోయేటువంటి భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు కలగకూడదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుష్టశక్తి మళ్ళీ కర్మగాలి ఏదో రోజున అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి రాజధాని కాదు, ఈసారి 30 రాజధానులు అని చెప్పేసి అంటాడేమో. అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి అమరావతే రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి ఆ అమరావతికి శాశ్వత చట్టబద్ధత తెచ్చేందుకు ప్రత్యేక సమావేశం పెట్టారు.